మాట్లాడడానికి అందరికీ అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్ర చైర్మన్గా మీకు అవకాశం వస్తుంది, రాగులని అధ్యక్షుడు కూడా ఇద్దాం. కానీ ఈ ప్రస్తావన ఖచ్చితంగా ఈ వీరులలో మహేష్ కుమార్ గౌడ్ అని మరి తాను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి ఇలా పిసిసి అధ్యక్షుడి వరకు మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మనమంతా గర్వపడాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని 30 సంవత్సరాల నాటి కళని ఎందరో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీలు కావచ్చు, ఎవరు ఎన్నో గౌడకు సంబంధించిన అంటే ఏ పార్టీలో ఉన్నా గౌడ్లు మరి ఆ విగ్రహం కోసం కొట్లాడడం జరిగింది. మరి ఇవాళ అది మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి 18వ తారీఖు ఆయన జయంతి సందర్భంగా మరి ఆ కళ నెరవేరుతూ ఉంది. విగ్రహ ఆవిష్కరణ గత సంవత్సరం ఆయన జన్మదినం నాడే దానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క సంవత్సరం లోపలనే ఆ విగ్రహాన్ని మనం మరి మన నాయకుల ఆధ్వర్యంలో చేసుకుంటున్నామంటే అది చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఆ విగ్రహం అయితే హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంటారు, ఆ ఫ్లైఓవర్కు ఇట్లా పోతుండగా ఇట్లా అటునుంచి వస్తే కుడి చేయి, ఇటు నుంచి వస్తే ఎడమ చేయికి, ఇటు సెక్రటరేటు, ఒక దిక్కు అమరవీరుల జ్యోతి, ఆ పక్కకు ట్యాంక్ బండ్, ఆ ప్రాంతంలో దాదాపు ఒక ఎకరంలో మనం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. దాదాపుగా ఆ భూమి వాల్యూ దగ్గర ఏం లేకుండా 300-400 కోట్లు ఉంటుంది. అటువంటి భూమి మనం మరి ఇవాళ మన నాయకుడిని, ఈ మన వీరుడి యొక్క రాజు ఆయన, మనం రాజు వీరుడు, ఆయనకు ఎన్ని అన్నా కానీ మనం తక్కువనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి వాటిని